42 సైజు చెస్ట్ కొలత. ఇప్పుడు మనకు ఈ చెస్ట్ కొలత వచ్చింది. అంటే 10.5 ఇంచెస్ దగ్గర మనము 4వ వంతు చేసుకున్నాం. 42లో 4వ వంతు 10.5. ఓకే, ఇప్పుడు 11 ఇంచెస్ మనకు నెక్ ఉన్నప్పుడు మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి? షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే మనకు ఇక్కడ బ్రాడ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే ఇక్కడ షోల్డర్ అనేది కొంచెం తగ్గించుకోవాలి. బ్రాడ్ నార్మల్గానే కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం 6 ఇంచెస్ షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఓకేనా, 6 ఇంచెస్ పెట్టుకొని 2.75 తీసుకోండి. ఇక్కడ ఇక్కడ మిగతాది 3.25, 2.75 ఇక్కడ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు 2.75 తీసుకున్నాం కదా, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోండి. అంటే ఒక్క పావు ఇంచ్ మటుకు ఎక్స్ట్రా తీసుకోండి. ఇదిగోండి ఈ విధంగా ఒక్క పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ మనం రౌండ్గా గీసుకోవాలి. ఒకవేళ నాకు ఈ బ్రాడ్ సరిపోదు అనుకున్నప్పుడు ఇక్కడ 2.5 తీసుకొని ఇక్కడ 3.25 అలా తీసుకోవచ్చు. ఇక్కడ తగ్గితేనే ఇక్కడ పెంచుకోవాలండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ తగ్గించుకొని ఇక్కడ కొంచెం పెంచుకోవాలి. ఇక్కడ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కూడా తగ్గుతుంది. ఇక్కడ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా పైకి వస్తుంది అనమాట. అలా ఉంటేనే షోల్డర్ జారకుండా ఉంటుంది, ఆర్మ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు 6 ఇంచెస్ మనం షోల్డర్ తీసుకున్నాం. ఇక్కడ ఖర్చు వదిలిపెట్టి 6 ఇంచెస్ దగ్గర మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 6 ఇంచెస్ దగ్గర ఈ విధంగా వేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నుండి కూడా స్ట్రైట్ లైన్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 10 ఇంచెస్ రావాలి. ఓకే, 10 ఇంచెస్ వస్తుందా రాదా అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ నుండి 1 ఇంచ్ దగ్గర మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనకు 10 ఇంచెస్ వస్తుందా రాదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా మనం చూసారు కదా, ఎగ్జాక్ట్గా మనకు 10 పాయింట్స్ వచ్చింది. సో మనం తీసుకున్న మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం. సో ఇది పర్ఫెక్ట్ కటింగ్.